ఈరోజు మౌన్నతమైన వ్యక్తి మాజీ ప్రధాని యొక్క పివి నరసింహ యొక్క జయంతి ఉత్సవాలు మహేశ్వరం నియోజకవర్గంలో అన్ని చోట్ల ఈ కార్యక్రమాలు జరుపుకుంటున్నాం. అందులో భాగంగా ఈరోజు రామకృష్ణాపురం డివిజన్ లో ఈ పివి నరసింహ గారి చౌరస్తాలో ఈరోజు ఘనంగా పివి నరసింహ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది. అందుకు మన మధ్య లేనందుకు చాలా బాధాకరంగా ఉందని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్ర మంత్రిగా, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ దేశ ప్రధానిగా ఎన్నో విజయాలు సాధించుకొచ్చిన వ్యక్తి, మౌనతమైన వ్యక్తి పివి నరసింహారావు. ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో గుండెల్లో, ప్రతి గుండెలో, బడుగు బలైన వర్గాల్లో ఈ రోజు గుండెల్లో ఈరోజు చిరస్థాయిగా నిలిచిపోయిందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు పివి నరసింహారావు గారు మనం చూస్తే కనుక తెలంగాణ వచ్చిన తర్వాత మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వారికి భారత రత్న రావాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉన్న, దేశంలో ఉన్న ప్రైమ్ మినిస్టర్ గారికి మొట్టమొదటి లెటర్ రాయడంలో చాలా సంతోషకరంగా ఉంది. వారికి భారత రత్న ఇవ్వడం కూడా మా అందరికీ కూడా సంతోషకరంగా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఆనాడు ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందంటే ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టిన ఘనత ఈ రోజు పివి నరసింహారావు అని చెప్పేసి తెలియజేస్తున్నాను. ఆయన సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రైతు, ఆ రైతు ఈ రోజు దేశ ప్రధాని అయ్యి కూడా, దేశ ప్రధాని కూడా దేశ ప్రజలందరూ కూడా గుండెల్లో ఉన్నారని చెప్పేసి పివి నరసింహారావు గారి మనస్ఫూర్తిగా తలుసుకుంటూ మా కాంగ్రెస్ పార్టీ నుంచి పెద్ద సంఖ్యలో ఈ రోజు నాయకులు, కార్యకర్తలు చాలా మంది వచ్చి ఈ రోజు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆర్కేపురం డివిజన్ లో అల్కాపురి ఈ చౌరస్తాను పివి నరసింహారావు చౌరస్తగా నామకరణం చేసి అందరం కూడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్, కాలనీ వాళ్ళు, ఇతర పార్టీ వాళ్ళు కూడా వచ్చి అందరం కూడా సహకరించినందుకు వారికి కూడా ధన్యవాదాలు. ఇది పివి నరసింహారావు చౌరస్తాను ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరం కూడా మనమందరం కూడా పివి నరసింహారావు చౌరస్తా అని చెప్పేసి పిలువబడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.